త్వరగా రండి, సహాయపడండి. రండి రండి, త్వరగా రండి, రండి, త్వరగా రండి, త్వరగా కాపాడండి, రండి. చాలా భయంగా ఉంది. వచ్చేసావా? నేను కింద పడిపోతున్నాను, నన్ను కాపాడు. ఇంకాస్త దగ్గరికి, ఇంకొంచెం దగ్గర పట్టుకో, నేను పడిపోతాను. పట్టుకో, త్వరగా పట్టుకో. నేను కింద పడకుండా నువ్వే కాపాడాలి. నా చెయ్యి పట్టుకో, నేను చెప్పేది విను. నేను కింద పడిపోతానేమో. నా తేనెలన్నీ పడిపోతున్నాయి, ఎందుకు ఇలా చేస్తావు? అదిగో మళ్ళా చూడు, అన్ని కింద పడేస్తావా? నేను అన్ని ఎంత కష్టపడి సంపాదించానో తెలుసా? హే ప్లీజ్ వెళ్ళొద్దు, చెప్తే విను. ఆగు, నన్ను పట్టుకో. ఇక్కడ ఏం జరుగుతోంది? ఆ పొగరబోద్ది కొండ నుంచి కింద పడిపోయేలా ఉంది. సహాయం చేద్దాం అనుకుంటే నన్నే తప్పుగా మాట్లాడుతోంది. అక్కడి నుంచి తనే ఎక్కి పైకి రాని. హే త్వరగా రా. ఏది ఏమైనా తను మనలో ఒకరితే. తన్ని కింద పడిపోవడానికి నేను వదలను. ఈ అడవిలో తను ఎంత పెద్ద పొగరబోత అయినప్పటికీ తన ప్రాణాలతో నేను నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం. సరే, మన స్నేహితుడు కనపడడం లేదు, ఎక్కడికి వెళ్ళాడు? ఈ సమయంలో తను ఇక్కడే కదా ఉంటాడు. బాగా అలసిపోయి ఎక్కడైనా నిద్రపోయి ఉంటాడా? ఎప్పుడూ అలసిపోయినట్టే ఉంటాడు. సరే, నేను వెళ్ళి తను ఎక్కడున్నాడో చూస్తాను, నువ్వు వెళ్ళి ఫిషింగ్ చేయి. ఎందుకంటే తనకు అదంటే ఇష్టమే కదా. ఈ ఐడియా బాగుంది. నేను నిన్న నది ఒడ్డును కలుస్తా. నా తేను ఇంకా నయం, కొంచెం మిగిలింది, వేస్ట్ అవుతుందేమో అనుకున్నాను. వావ్, సూపర్, స్మెల్ అద్భుతంగా ఉంది. వావ్, ఈ స్మెల్ అండ్ టేస్ట్ అంటే నాకు చాలా ఇష్టం. మిస్ చేస్తానేమో అని భయపడ్డాను. ఒకవేళ నువ్వు కింద పడుంటే నీకోసం నేను కూడా కింద పడేదాన్ని. బల్లు బల్లు, నువ్వెక్కడే ఉన్నావా? నాతో పాటు ఫిషింగ్ వస్తావా? నువ్వు అసాధ్యుడివి. ఈ అడవిలో మంచి ఫిషర్ మ్యాన్ ఉన్నాడంటే అది నువ్వే. చివరిగా నువ్వు చేసిన వేటలో ఒక మంచి ఫిష్ ని పట్టుకున్నావు. చాలా పెద్దగా ఉంది. నీకు విషయం తెలుసా? అంత పెద్ద చేపని నేను ఇంతవరకు చూడలేదు. చాలా రుచిగాను ఉంది. నేను బలూను వెతుకుంటూ వచ్చాను. నువ్వు ఎక్కడైనా వాడిని చూసావా? నువ్వు మళ్ళీ వచ్చావా? నీకేం కావాలి? బల్లుకి నేను థ్యాంక్స్ చెప్పాలి. నా ప్రాణాన్ని వాడు కాపాడాడు. కానీ నీలాగా కాదు. సరే వదిలేయ్. అందుకే బళ్ళు కోసం నా తేనెని గిఫ్ట్ గా ఇద్దాం అనుకున్నాను. ఎందుకంటే వాడు చాలా మంచోడు, సహాయపడే మనసుంది. ఇప్పుడే వాడంటే నాకు చాలా ఇష్టం. నాకు ఇప్పుడే అర్థమవుతోంది. అవును, తను చాలా మంచోడు. తను మ్యాన్లీగా ఉన్నాడు. నువ్వు గనక థ్యాంక్స్ చెప్తే తను సంతోషిస్తాడు. తను చాలా మెత్తగా. తనలాంటి వాడితో నువ్వు స్నేహం చేయడం చాలా మంచి విషయం, సరేనా? నన్ను కాపాడి చాలా త్వరగా వెళ్ళిపోయాడు. ఎందుకంటే తనకి నీ మీద చెప్పుకోవాలన్నంత ప్రేమ ఉంది. ఆ విషయాన్ని సిగ్గుతో చెప్పలేకున్నాడు. నేను కూడా చాలా సెన్సిటివ్ తెలుసా? నువ్వు చెప్పేది వింటుంటే నేను. తనకు నీ మీద చాలా ప్రేమ. ఓ ప్రేమ బల్లు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు టబాకి. నీకు ఆ ఎలుగుబంటి గురించి బాగా తెలుసు. దాని పేరు కూడా బెల్లా. చాలా కఠినాత్మరాలు, చాలా చండాలమైన మొహం కలది. కానీ ప్రపంచంలో అందరికంటే తనే అందగతే. నేను దాని గురించి అడగటం లేదు. నేను అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. తను తేనె కోసం ఎంతకైనా తెగిస్తుంది అనుకుంటా. అవును, నిజమే. మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు మాస్టర్. తను ఆ తేనెను తినడం కోసం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటుంది. తన కోసం మనం తేనెని వెతకబోతున్నామా? నేనేమన్నా దాన్ని పనివాడిని అనుకుంటున్నావా? లేదు లేదు, నా ఉద్దేశం అది కాదు మాస్టర్. ఆ పని చేయడానికి నేనున్నాను కదా, మీరెందుకు చేయటం? ఇప్పుడు మీరు వెళ్ళమన్నా కూడా వెళ్తాను మాస్టర్. చాలా సంతోషం. నీలో నాకు నచ్చిన గుణం ఇదే. వెళ్ళి త్వరగా ఆ పని చూడు. ఏం భయపడద్దు బెల్లా. నీకు బాగా నచ్చే పని చేద్దామనే వచ్చాను. అలాగా? ఏమిటది? నీకు తేనంటే బాగా ఇష్టం, అవునా? నా దగ్గర స్వచ్ఛమైన తేనె చాలా ఉంది. ఇంతకు ముందు అటువంటి తేనె రుచి చూడటమే కాదు, కనీసం వాసన కూడా చూసుండవు. అది నాకు అనుకోకుండా దొరికింది. అది ప్రత్యేకమైన వాళ్ళకే దక్కాలి. అందుకే నీ దగ్గరకు వచ్చాను. తర్వాత అయితే నువ్వు నాకు ఒక చిన్న సహాయం చేయాలి. ఎలాంటి సహాయమో చెప్పు. నీకు ఆ బలూ బేర్ తెలుసు కదా, అందరూ బలూ బే అని కూడా పిలుస్తారు. అది తరచుగా నా దారికి అడ్డొస్తున్నట్టుగా నాకు అనిపిస్తోంది. దానికి బుద్ధి చెప్పాలనుకుంటున్నాను. అందుకు నువ్వు నాకు సహాయం చేయాలి. సరిగ్గా నువ్వు బల్లుకి ఏం చేస్తావో చెప్పు.
తర్వాత నీ వల్ల ఏమైనా తప్పు జరిగిందంటే వాడు నన్ను ఊరికే వదలడు, తెలుసుకో. తనకి నేను ఎలాంటి ఆపద తలపెట్టను. తను నా దారికి అడ్డు రాకుండా తనని మందలించాలంతే, అంతకు మించి ఏమీ లేదు. నీకు తేనె కావాలంటే నేను చెప్పిన పని చేయి, లేకపోతే బయలుదేరు. అలాగే, కానీ ఎవరికి ఏ సమస్య ఉండకూడదు, అర్థమైందా? నీకు అలాంటి భయం ఏమీ అక్కర్లేదు. ముందు నేను చెప్పింది చేయి, ఆ తర్వాత తేనె ఎక్కడ ఉందో చెప్తాను. మీరు నిజంగా చాలా తెలివైన వారు మాస్టర్. నువ్వు నన్నేవి మొలగ చెట్టు ఎక్కించక్కర్లేదు. నేను నీకు అప్పగించిన పని త్వరగా చెయ్యి, వెళ్ళు. ఎలాంటి తేడా జరగకూడదు. మై డియర్ బలు, నేను కనిపెట్టేశాను. నన్ను కాపాడినందుకు థ్యాంక్ యూ చెప్దామని నేను వచ్చాను. మన ఇద్దరి మధ్యన చాలా మిస్కమ్యూనికేషన్ కూడా జరిగింది. అలా ఉండకూడదని నేను స్వయంగా వచ్చాను. మన ఇద్దరు మాత్రమే ఈ అడవిలో ఒకే రకంగా ఉన్నాము. మనిద్దరు ఫ్రెండ్స్ అవుతాం. మీకోసం నేను ఒక అద్భుతమైన తేనె ఉంచాను. రా, నీకు వెళ్ళి చూపిస్తాను. ఇప్పటి వరకు నువ్వు అసలు అలాంటి స్మెల్ గానీ టేస్ట్ గానీ ఎప్పటికీ నీ ప్రపంచంలో చూసుండవు. మన ఫ్రెండ్షిప్ కి గుర్తుగా ఆ తేనెని నీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది వింటూ ఉంటే నాకు సంతోషంగా ఉంది, కానీ నేను మోగ్లీ తోటి ఫిషింగ్ ఆ చేస్తున్నా. బల్లు లేకుండా ఇది అసలు సాధ్యం కాదు. నాకు నమ్మకం ఉంది. మోగ్లీ, త్వరగానే నేను వాడిని తీసుకొచ్చి ఇక్కడికి వదిలేస్తాను. వాడు చేసిన పెద్ద పనికి గిఫ్ట్ ఇచ్చి తీరాలి, అందుకే నేను అంటున్నాను. ఖచ్చితంగా తీసుకువెళ్ళండి. మీకు ఎంజాయ్మెంట్ అవసరమే బల్లు.